నాగార్జున గారి భార్య అక్కినేని అమల, విలన్ రఘువరన్ గారి బ్రేకప్ స్టోరీ ఇది. కామెంట్స్లో అడిగిన ప్రశ్న. ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు, నాకు టైం లేక చేయలేదు. ఇది సమాజానికి పనికొచ్చే వీడియో కాదు. సమాజం కోసం వీడియో చేయాలి, వీడియో చూడాలి అనుకునే వాళ్ళు థంబ్నెయిల్ చూసి కూడా రాకూడదు కదా. ఓకే, ఇది సినిమా అభిమానులకి కావలసిన వీడియో. దయచేసి సమాజానికి పనికొచ్చే వీడియో అయితే బాగుండు అనుకునే వాళ్ళు పక్కకెళ్ళి గోటి బిల్ల ఆడుకోండి. రఘువరను విలన్గా బాగా రాణిస్తున్న టైంలో అమల ఇద్దరు ప్రేమించుకున్నారు. అమల తెలుగు హీరోయిన్ కాదు. అప్పటికి తెలుగులో ఎలాంటి ఇంకా ఏం మొదలు పెట్టలేదు. ఆ టైంలో రఘువరన్ అమల ఇద్దరు డీప్గా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అప్పటిదాకా రఘువరన్కు మందు, ఈ డ్రగ్స్ ఎలాంటి అలవాట్లు లేవు. తర్వాత నాగార్జున పరిచయం ఫ్రెండ్షిప్గానే మొదలైంది. వాళ్ళు మొదట ప్రేమించుకోలేదు. నాగార్జునకి రఘువరన్ అమల ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారన్న సంగతి తెలిసి కూడా ఓ సినిమాలో ఆఫర్ చేశాడు. ఆ సినిమాలో ఆఫర్ చేసిన తర్వాత నాగార్జున మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసుకున్నాడో, అమలకి రఘువరన్ మీద ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు, కానీ నాగార్జున గారికి అడిక్ట్ అయిపోయింది. కట్ చేస్తే వీళ్ళిద్దరికీ ప్రేమ మొదలైంది. పెళ్లి దాకా వెళ్ళారు. ఈ విషయం తెలిసిన రఘువరన్ బ్రేకప్ చెప్పేసుకున్నారు ఇద్దరు. ఫుల్గా డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు రఘువరన్. ఫుల్గా డ్రింకింగ్ అలవాటు పడిపోయాడు, చైన్ స్మోకింగ్. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఒక సినిమా షూటింగ్కి సడన్గా షూటింగ్లోనే కనిపించకుండా పోయాడు. 3 days తర్వాత రఘువరన్ కనిపించాడు. ఏమైపోయాడు, ఎక్కడ కనిపించాడు అంటే షూటింగ్ స్పాట్లోని ఒక లారీ కింద పడుకొని ఉన్నాడు. 3 days నుంచి ఆ మత్తులో, డ్రగ్స్ మత్తులో. ఇంతలా డ్రగ్స్కి బానిస అయిపోయాడు రఘువరన్, అమల దూరం అయిపోవడం వల్ల. ఇది వీళ్ళ బ్రేకప్ స్టోరీ. టిల్ నౌ ఇప్పటికీ కూడా అమల నాగార్జున గారు ఫుల్ హ్యాపీ. అక్కడక్కడ ఉన్నాయి పొరపచ్చాలు వచ్చాయి. అనుష్క విషయంలో, టబు విషయంలో, కొన్ని విషయాల్లో వచ్చాయి. కానీ తప్పదు, ఎలాగోలా ఉంటున్నారు. కేవలం నాగార్జున కోసమే, ఈ స్టార్డమ్ కోసమే, కొన్ని సినిమాల అవకాశాల కోసమే రఘువరన్కి నో చెప్పింది అమల. ఇది తమిళు విషయం. అంతేకాని కొంతమంది అనుకున్నట్టుగా ఒళ్ళు కొవ్వెక్కి మాత్రం కాదు. రఘువరన్ కూడా అలా చేయకుండా ఉండాల్సింది. నువ్వు పోతే పోయింది, నీకు అమల కోసమే వాళ్ళమ్మ రఘువరన్నే కనలేదు కదా, దట్స్ ఆల్. ఇప్పుడు నాకేమో ఉద్యోగం పోయింది, అఫ్కోర్స్ లైఫ్ అదంతే, అలాగే అనిపిస్తుంది. కానీ చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు పోతే పోయింది, అయితే ఏంటి అని అనుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రఘువరన్ విషయంలో మాత్రం అన్యాయం జరిగింది, అన్యాయం చేసుకున్నాడు. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి షూటింగ్స్కి సరిగా రాకుండా తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. సో ఇదన్నమాట స్టోరీ, అమల రఘువరన్ బ్రేకప్ స్టోరీ. నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.